నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వర్ రెడ్డి అన్నారు। గురువారం చేర్యాలపట్న కేంద్రంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి 19 మంది లబ్ధిదారులకు 4,83,500 విలువైన చెక్కులను అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు। ఆపదలో ఆసుపత్రిలో చేరిన వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు। ఇటీవల ప్రమాదంలో గాయపడిన పోగుల శ్రీకాంత్ ను పరామర్శించారు। మెరుగైన వైద్యం కోసం నీలిమ హాస్పిటల్ కి గాని నిమ్స్ హాస్పిటల్ గాని వెళ్లి వైద్యం అందే విధంగా చూస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు। ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నువ్వు ముందరికి వచ్చినావు కదా, వేరే ఏం పని చేయట్లేదు కదా, ఓన్లీ కాలేజీ పోతున్నావు। షాప్ పెట్టండి రీసెంట్గా 1 year బ్యాక్ షాప్ పెట్టాను। ఏది బట్టల షాపా? ఇది ఏమన్నా ఫెర్టిలైజర్ షాప్ ఇట్లా ఉందా? మా ఓనర్ వాళ్ళు ఓకే సార్ నిమ్స్ మళ్ళీ ఒకసారి చూపించాలి। నిమ్స్ ఈసారి పోయినప్పుడు డాక్టర్ వచ్చిందా? నా డాక్టర్తో నేను మాట్లాడతా। రాకేష్ ఒకసారి చెప్తాను, రాకేష్ ఫోన్ చేసి రాకేష్ గుర్తు చేయండి నాకు। రేపు పొద్దున ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చిన డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఒకసారి మాట్లాడదాం సార్। మాట్లాడి ఇప్పుడు ఏం చేయట్లేదు, ఇల్లు గిట్ల లేదు మరి రేపు పొద్దున్న పెట్టించేదానికి తల్లిగారు ఎవరు కాబట్టి ఇక్కడ ఉన్నారు సార్। ఇక్కడ స్కూల్లో పనిచేస్తుంటే అప్పుడు ఆయన వాళ్ళ భర్త కూడా యాక్సిడెంట్ అయ్యి తెచ్చిపోయింది సార్। అదే ఇప్పుడు ఆధార్ కార్డు ఇట్లా అన్ని ఇక్కడే ఉన్నాయి కదా, లేవా? పొలం పట్ల అక్కడైతే ఉన్నది కదా, అక్కడ ఉందా ఇల్లు? పెట్టించేద్దాం, మాట్లాడిందా చూస్తాను ఎట్లా సాయంత్రం।